మాంక్స్ కుంఫు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ 50% ఈరోజే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఒక సెలబ్రిటీ అధ్యక్షునిగా ఉన్నట్లయితే అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ కుంఫును నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మేము 50% సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఇప్పుడే డాక్టర్ నరేష్ గారు చెప్పారు, విద్యార్థి దశ నుండే ఈ కుంఫును తీసుకొచ్చినట్లయితే విద్యార్థులు మానసికంగా శారీరకంగా దృఢంగా తయారై రాబోయే రోజుల్లో మంచి ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఈ కుంఫును పాఠశాల స్థాయిలోనే తీసుకురావడానికి మేము ఆలోచించాం. అందులో భాగంగానే ఈ కుంఫును పాఠశాల స్థాయిలో రావాలంటే మరి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి రావాలి. దానికోసం పాఠశాల వారితో లింక్ ఏర్పాటు చేసుకున్నట్లయితే సక్సెస్ సాధిస్తామన్న దృఢ సంకల్పంతో మేము ట్రస్మా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారి యొక్క సహకారం తీసుకున్నాం. వాళ్ళంతా కూడా మాకు పూర్తి సహకారాన్ని అందించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కమిటీలను ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా ఇబ్రాహీంపట్నంలో ఈ కుంఫు అసోసియేషన్ని అన్ని జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని హైదరాబాదులో మరి డాక్టర్ నరేష్ గారు తమ స్టూడియోలోనే మాకు ప్రదేశాన్ని కేటాయించడం జరిగింది. అందరి మాస్టర్స్తో ట్రైనింగ్ ఇప్పించేసి గ్రామాన దీన్ని ఈ కుంఫును విస్తరింపజేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పేసి మాకు ట్రస్మాతో పాటు రాష్ట్రంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థలు కూడా మరి ఉమ్మడి రాష్ట్రాల చైర్మన్ కూడా గున్నా రాంజేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వారి యొక్క సహకారం కూడా ఉంటుంది. వారే రేపు మార్చి 8వ తేదీ ఇబ్రాహీంపట్నం గోశాలలో 100 ఎకరాల ప్రదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల యొక్క అసోసియేషన్ ఆవిర్భావం అనేది జరుగుతుంది. ఈ ఆవిర్భావం అయిపోయిన తర్వాత వచ్చే అకాడమిక్ ఇయర్ గ్రామాన ఈ కుంఫును విస్తరింపజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియ. కుంఫు కార్యక్రమం ఏదైతే ఏర్పాటు చేసిండ్రో మా కోడి శ్రీనివాసు మరియు రవికుమార్ గారు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క అవసరం ఉంది. సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ముఖ్యంగా నరేష్ గారు ముందుకొచ్చి దీనికి అధ్యక్షత స్థానాన్ని భర్తీ చేసి ఇంకా కొద్ది గౌరవాన్ని పెంచారు. కాబట్టి ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం ఓనాడు తన భార్య పక్క నుంచి లేచి వెళ్ళిపోతాడు. పోయి ఈ దేశంలో ప్రపంచానికి ఇంత దుఃఖం ఉంది, భూమి మీద గడ్డి కన్నా ఎక్కువ దుఃఖం ఉంది, మరి ఈ దుఃఖాన్ని ఎట్లా నేను మార్చాలని చెప్పేసి తన భార్యని కొడుకును వదిలిపెట్టి పక్కలో నుంచి లేచిపోతాడు. నాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు లేచిపోవాలని. కానీ నేను లేచిపోయిన అనుకో ఎమ్మడే వీళ్ళు వస్తారు కెమెరాలో, ఏమయ్యా నువ్వు భార్యను విడిచిపెట్టావంట, నీకేవో రకరకాలు ఉన్నాయంట, ఇట్లా ఇప్పుడు ఉంటుంది. కాబట్టి ఈనాటి సమాజంలో ఇంత ఇవి ఉన్నాయి సమస్యలు. కాబట్టి బుద్ధుడు ఆనాడు చెప్పినటువంటి ఒక సుస్థిర విజ్ఞానం అసలు ప్రపంచానికి మనం 2500 సంవత్సరాల క్రితమే బుద్ధుని ప్రపంచానికి ఇచ్చాము. బుద్ధుని యొక్క జ్ఞానం ప్రపంచమంతా సత్యమేవ జయతే అహింస పరమోధర్మ అని అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం ప్రపంచానికి ఇచ్చాం. బుద్ధుని మనం ఇచ్చినాం, వాళ్ళు ఏమి ఇచ్చినారో తెలియదు, కానీ బుద్ధుని మనం ఇచ్చినాం. అలాంటి బుద్ధుడు ఆనాడు మాంగ్సు తమ ఆత్మరక్షణ కోసం నేర్చుకున్నటువంటి విద్యలలో ఇది కూడా ఒకటి. కాబట్టి ఇలాంటి విద్యలని కూడా ఈనాడు సమాజం అవసరం ఉంది. కాబట్టి ఇంతకుముందే కోటి శ్రీనివాస్ గారు ఇబ్రాహీంపట్నంలో వినోబా గ్రామానికి ఆహ్వానిస్తున్నామని చెప్పిండు. మేము దాన్ని సాదరంగా స్వాగతిస్తున్నాం. సమయం లేదు కాబట్టి అందరికీ మరొకసారి ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు మన అలిగారు ఉన్నారు, చాలామంది దుఃఖాన్ని ఒకటి దగ్గర అలిగారు కనబడితే సంతోషంగా నవ్వుకుంటారు. అంటే ఊర్లలో మహిళలు కానీ పురుషులు కానీ. కాబట్టి ఎంతో గొప్ప, అది ఎంతో గొప్ప పర్సనాలిటీ. అంటే సేవా సమాజానికి ఈ రకంగా ఆ రకంగా కాదు, అంటే ఎంతో దుఃఖంతో ఉండగా మన డాక్టర్ అలీ గారిని చూస్తే ఒక్కసారి మర్చిపోయి నవ్వుకుంటారు చాలు. దాంతో వాళ్ళ ఆనందం, శక్తి, ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు నడపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రైట్. ఈరోజు ఈ శుభదినాన్ని ఒక మహాదినంగా, ఒక ప్రపంచానికి ఉపయోగపడే దినంగా మలిచినటువంటి నా న్యూ మాంక్ కుంఫు కుటుంబానికి,
ఇక్కడ విచ్చేసినటువంటి నా కళా కుటుంబానికి, అభిమానులకి, పాత్రికేయ సోదరులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. కోవిడ్ సంవత్సరం దాటి వ్యాక్సిన్ సంవత్సరంలోకి వచ్చాం. ఈ సంవత్సరం ఇండస్ట్రీ కళకళలాడుతుంది. ఎక్కడ చూసినా షూటింగ్లు, ఎక్కడ చూసినా వెబ్ సిరీసు, ఎక్కడ చూసినా ఒక కోలాహలమైన వాతావరణంలో షూటింగ్లు జరుగుతున్నాయి. మీరు నమ్మరు, కానీ అతిశయోక్తి కాదు, కానీ గత 3 నెలల్లో ఐ థింక్ ఇట్ ఈస్ అన్ ఆల్ టైమ్ రికార్డ్. 11 సినిమాలు పూర్తి చేశాను నేను కంప్లీట్గా. పాత 7, కొత్త 4 కలిపి 11 సినిమాలు పూర్తి చేయడం జరిగింది. అంటే నేను బిజీగా ఉన్నానని కాదు, పరిశ్రమ బిజీగా ఉందని. పరిశ్రమలో ప్రతి ఒక్కళ్ళు కరోనా సమయంలో ఎంత బాధను అనుభవించారో నాకు తెలుసు. ఎంతో మేమందరం కుటుంబంగా ఏర్పడి మా తరఫు నుంచి కూడా పేరు పేరున ఎవరు అడిగినా కూడా వారికి సహకరిస్తూ వచ్చాం. ఈ రోజున ఈ సంవత్సరం 2021 ప్రధానంగా సినీ పరిశ్రమకు చాలా బాగుండాలి, రైతులకు బాగుండాలి, అందరికీ బాగుండాలని కోరుతున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా 10 సినిమాలు తగ్గకుండా బిజీగా చేస్తూ వస్తున్నాను. ఈ సంవత్సరం కూడా చాలా బిజీగానే ఉన్నాను. దాదాపు 30 రోజులు బిజీగానే జరుగుతున్నాయి. సోదరుడు ఆలీ మంచి మనసుతో, మంచి హస్తంతో వికృతి అనే మలయాళం సినిమాను తీసుకొచ్చి మేమిద్దరం హీరోలుగా ఒక అద్భుతమైన సినిమా చేస్తున్నాం. మేము పవిత్ర లోకేష్ నా పక్కన చేస్తుంది, కిరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. దాని తర్వాత ఇంకొక 2 లీడ్ రోల్స్ కూడా నాకు ఈ సంవత్సరం రావడం జరిగింది. విలన్గా చేస్తున్నాను, నెగటివ్ రోల్స్ చేస్తున్నాను, ఫాదర్ చేస్తున్నాను, బ్రదర్ చేస్తున్నాను. అంటే ఒక సంతోషం. ఒక నటుడికి ఎంత సంపాదించామంటే కూడా ఎన్ని సప్పట్లు సంపాదించుకున్నాం, ఎన్ని మంచి సినిమాలు అవకాశాలు వచ్చాయని. 49 సంవత్సరాల ప్రయాణం, 7వ ఏట బయలుదేరాను. 12 కాపురంలో చైల్డ్ ఆర్టిస్ట్గా బయలుదేరాను. గురువు గారి జంధ్యాల గారి ఆశీర్వాదంతో, నా గురువు తల్లి విజయన్మ గారి ఆశీర్వాదంతో 4 స్తంభాలాట, ప్రేమ సంఖ్యల చిత్రాలతో హీరోగా పరిచయం అయ్యాను. ఆ తర్వాత ఎంతో మహనీయులతో నటించాను. గొప్ప డైరెక్టర్లు కె విశ్వనాథ్ గారు, బాపు గారు, వంశీ గారు, రేల్ నరసింహరావు గారు, ఈవివి సత్యనారాయణ, పేరు ఇంకా చాలామంది, గుణశేఖర్. మరి సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత ఇటు సీనియర్ డైరెక్టర్లు ఎంతోమంది నన్ను ప్రోత్సహిస్తూ, ప్రొడ్యూసర్లు ప్రోత్సహిస్తూ సమ్మోహన్ లాంటి అద్భుతమైన ఫిల్మ్ చేశాను. ఇంద్రగంటి గారికి నా మనస్ఫూర్తిగా మరొక్కసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత అద్భుతమైన రోల్ నాకు ఇచ్చింది, లైఫ్లో మర్చిపోలేటువంటి రోల్ అది. దాన్ని నాకు పెద్ద బూస్ట్ వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా నేను ఒక దర్శకుల్ని, నాకు మంచి అవకాశాన్ని ఇచ్చడంతో పాటు ఒక మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుల్ని నేను సత్కరించుకుంటూ, అదేవిధంగా నా తోటి కళాకారులు కొంతమందికి సత్కరించుకుంటూ మేము బయలుదేరుతాం. ఈ సంవత్సరము కుంఫు న్యూమాంగ్ కుంఫు కమిటీ అందరు కలిసి కొంతమంది పేర్లు వంశీ ధర్మారావు గారు రాసినటువంటి ఎన్సైక్లోపీడియా అని ఆధారంగా తీసుకొని కొన్ని అవార్డ్స్ని కూడా వారు ప్రకటించడం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి. సినీ పరిశ్రమను కూడా మీరు కలుపుకొని కుంఫు కుటుంబంలో తీసుకెళ్తున్నందుకు. ఈ సంవత్సరం మంచి మంచి రోల్స్తో వెళుతున్నాను నేను. ఇప్పుడు దాదాపు 11 సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి నేను చేస్తున్నవి. కొంచెం టైర్సమ్ అనిపించినా కళాకారుడికి, నటుడికి ఎప్పుడు కూడా క్రియేటివ్నెస్ టైర్డ్ అనిపించదు. దట్ ఈస్ టేకింగ్ మీ ఫార్వర్డ్, దట్ ఈస్ టేకింగ్ ద ఇండస్ట్రీ ఫార్వర్డ్. మరిన్ని సంవత్సరాలు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్, ప్రతి రైటర్, చాలామంది కొత్త రైటర్స్, కొత్త రక్తం నాకు ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. సీనియర్ డైరెక్టర్స్తో పాటు యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ రాస్తున్నప్పుడే సార్ మీకు మేము ఇది రాస్తున్నాం, మీరు డేట్స్ బ్లాక్ చేసుకోండి అని చెప్పడం అనేది గర్వకారంగా నేను భావిస్తాను. రెండో ఇన్నింగ్స్లో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు నా మైండ్లో ఉన్నటువంటి ఇమేజ్ ఎస్వి రంగారావు గారు, స్వర్గీయులు ఎస్వి రంగారావు గారు, మహానటుడు, తెలుగువాడు, ఏ భాషలో ఏ నటుడికి తక్కువ కాడు అన్నటువంటి విలన్, తండ్రి పాత్ర, హీరో పాత్రలు ఎన్నో చేసి
చరిత్రలో నుంచి పోయింది ఎస్వి రంగారావు నేను దృష్టిలో పెట్టుకున్నాను. 10 సంవత్సరాలు పట్టింది. మంచి అద్భుతమైన దర్శకులు అవకాశం ఇచ్చినందుకు దాన్ని నేను నిలబెట్టుకొని ఇవాళ కొత్త రోల్స్, నేను ఊహించినటువంటి రోల్స్ చేస్తున్నాను. నేను ఎన్ని వెరైటీ రోల్స్, ఒక తెలుగువాడుగా నేను ఇన్ని సినిమాలు చేసినందుకు భారతీయుడిగా నేను సంతోషపడుతున్నాను. నేను పేరున నా ఒక్కొక్క దర్శకులందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా న్యూ మాంగ్స్ కుంఫు కొత్త రాష్ట్రంలో కొత్త కమిటీ అద్భుతంగా ముందుకు తీసుకువెడతాం. కూడా మేమందరం కలిసి పనిచేస్తున్నాం. మనస్పర్ధలు రావడం సహజం కుటుంబంలో. పెద్దలు చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, జయసూర్య గారు వీళ్ళందరూ కూడా కలిసి ఒక కుటుంబంగా ఈరోజు మాను కూడా తీర్చిదిద్ది ఒక అద్భుతమైన కార్యక్రమాలు తీసుకోవడానికి సిద్ధం చేశారు. కోవిడ్లో కూడా మనం ఏమేమి చేయాలో వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా మాలో లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఎవరు మరణించినా కూడా వెంటనే 2 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి అందిస్తున్నాం. మొన్న చనిపోయినటువంటి నర్సింగ్ యాదవ్తో పాటు ఎంతమందికైనా కూడా 300 మంది పైకే హెల్త్ ఇన్సూరెన్స్ చేశాం. ఇదంతా కూడా ఈ టర్మ్ ప్రత్యేకతలు. మాలో ఒక మర్చిపోలేనటువంటి మాకు ఒక యాంథమ్ ఇచ్చాం, ఇది మన మా అని. అద్భుతమైన స్వర్గీయులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దాన్ని పాడారు. అనూప్ రూబెన్స్ దానికి దర్శకత్వం చేశారు. కాబట్టి నా టర్మ్ కూడా మాలో పూర్తి వస్తుంది. మరి లాస్ట్ ఇయర్ నేను అడిగినప్పుడు నేను అదే చెప్పాను, మాలో ఉన్నాను కదండి అంటే 1 సంవత్సరం వెయిట్ చేసి, ధన్యవాదాలు మాస్టర్ గారు, ప్రతి ఒక్కళ్ళు పేరున కమిటీ అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకొని ఖచ్చితంగా రానున్న 2-3 ఏళ్ళు దీన్ని అద్భుతమైన కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ మై ఫ్యాన్స్. ఈసారి మామూలుగా 1000 మంది ఉంటారు ఎప్పుడు, మా వాళ్ళందరూ కూడా కలిసి పండగ చేసుకుంటాం. అమ్మ లేదు కాబట్టి ఎనీవే అది మర్చిపోయేలాగా ఈరోజు అందరూ ఉండి, నా కళా కుటుంబం అందరూ కూడా, బంధువులందరూ కూడా ఉండి, నాకు నా ఫ్యాన్స్ కూడా బంధువులు అంటాను, రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు చిన్న హాల్ కాబట్టి ఓన్లీ సీనియర్ లీడర్స్ మాత్రం రండి అని. వారందరూ దిడ్డి రాంబాబు గారి దగ్గర నుంచి, రమణ నా ఫస్ట్ ఫ్యాన్ దగ్గర నుంచి అందరూ మన వాళ్ళందరూ కూడా వచ్చి దీన్ని సక్సెస్ చేశారు. థ్యాంక్స్ టు ది న్యూ మాంగ్స్ కుంఫు ఆర్గనైజేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ దిస్ వండర్ఫుల్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అన్న నరేష్ గారికి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. జన్మదిన ముబారక్. 47 ఇయర్స్ ఇండస్ట్రీలో, 49 ఇయర్స్ అంటే నెక్స్ట్ 2022కి ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే 100 సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీ పూర్తి చేసుకుందంటే దాంట్లో హాఫ్ పూర్తి చేసుకున్నాడు ఈయన. షష్టి పూర్తి కాదు, హాఫ్ పూర్తి అంటే 50 పూర్తిలాగా. అండ్ 49 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే మామూలు విషయం కాదు. అండ్ అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా ఆయనకి 7 ఇయర్స్ ఉన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గారు, నాకు 8 ఇయర్స్ ఉన్నప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి వచ్చాను. అండ్ అలాగే ఇయర్ తోటి నేను ఇండస్ట్రీకి వచ్చి 42 సంవత్సరాలు. ఆయన దాదాపు తమిళ్, తెలుగు ఎన్నో సినిమాలు, అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 700 అంతే. అంటే హీరోగా ఒక 50, నియర్లీ 100, అంటే హీరోగా నియర్లీ 100, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెకండ్ ఇన్నింగ్స్లో 150, అంటే ఆల్మోస్ట్ 250 చిత్రాలు నరేష్ గారు యాక్ట్ చేయడం. మరి వాళ్ళ అమ్మగారు మీ అందరికి తెలుసు, విజయేంద్రమల్ల గారు. ఆవిడ ఫస్ట్ లేడీ డైరెక్టర్ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆవిడే వస్తారు. మహాతల్లి చాలా మంచి ఆవిడ. అండ్ ఎవరైనా బాధల్లో ఉన్నారంటే ముందు సాయం చేసేది ఆవిడే. సెంటిమెంట్గా ఆవిడ హ్యాండ్ కూడా చాలా మంచిది. అలాగే ఇప్పుడు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఆవిడ ఇంకా డబ్బులు ఒకటే మాట చెప్పిందంట ఆవిడ, నరేష్ నేను ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా కూడా నా తరఫు నుంచి నేను 15,000 రూపీస్ ఇవ్వాలి అనగానే, అలా కాకుండా ఈ ఇయర్లో అంత కాకుండా ఇంకా కొంచెం పెంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నరేష్ గారు ఇస్తున్నారు. ఆయన బర్త్డే సందర్భంగా ఈ రోజున ఒక అద్భుతమైన ప్రోగ్రాం జరిగింది. ఇందాక ఎవరో ఒక ఆయన బ్లూ సూట్ వేసుకొచ్చారు. ఆయన మాట్లాడతాడేమో అనుకున్నా, వచ్చి అని వెళ్ళిపోయాడు. ఆయన జాగ్రత్త చూసుకోండి బాబా, ఆయన్ని పుస్తకాన్ని కొంచెం పక్కరండి అంటే అన్నాడు అనుకోండి, పక్క వెళ్ళిపోతాం మనం. అండ్ అలాగే ఒక అద్భుతమైన ప్రోగ్రాం చేసి ఈ రోజున నరేష్ గారి బర్త్డే సందర్భంగా, అలాగే మేము ఇద్దరం చేస్తున్న హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్లో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే టైటిల్ మీద మేము ఇద్దరం యాక్ట్ చేస్తున్నాం. అనుకోకుండా మీరు అందరూ ఉండాలి,
మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మొత్తం అందరూ ఉండాలి. అలాగే ఈరోజు నా పక్కన యాక్ట్ చేస్తున్న హీరోయిన్ బర్త్డే కూడా ఇవ్వాలి అన్న. అది మేము హౌరేనియా ఆ అమ్మాయికి, సో మేము లొకేషన్లో తనకి బర్త్డే, ఎందుకంటే ఈ రోజున మిమ్మల్ని కూడా మా లొకేషన్ పిలుద్దాం అనుకున్నాం, బట్ ఇంత పెద్ద అద్భుతమైన ప్రోగ్రాం పెట్టుకొని ఉన్నారు. సో దానికి తోటి కళాకారులు, అలాగే రాజీవ్ కానీ, కళ్యాణ్ కానీ, అలాగే సార్ డైరెక్టర్ ఇంద్రగంటి గారు కానీ, అలాగే ఎంతోమంది గౌతమ్ రాజు, అందరూ చాలామంది వచ్చారు. అలాగే మా చిత్రానికి కో ప్రొడ్యూసర్ కొనతల మోహన్ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు, వచ్చాడు మోహన్ కూడా. అండ్ అలాగే ఈ సందర్భంగా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు నరేష్ గారికి, అలాగే ప్రోగ్రామ్ చేస్తున్న ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ న్యూ మంక్స్ కుంగ్ఫు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకి ఈ అద్భుతమైన కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినందుకు ముఖ్యంగా ముందు కృతజ్ఞతలు. నెక్స్ట్ నరేష్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ వి మిస్డ్ ఇట్, కలవడం కానీ సెలబ్రేట్ చేసుకోవడం కానీ. నాకు ఈ మధ్య ఏర్పడిన ఒక అత్యంత ఆత్మీయులు నరేష్ గారు. ఇందాక ఆయన మంచి డైరెక్టర్స్ నాకు అవకాశం ఇవ్వడం కాదు, యాక్చువల్లీ నా దృష్టిలో సమ్మోహనంలో ఆ పాత్రని సృష్టించడానికి నరేష్ గారు నాకు అవకాశం ఇచ్చారు ఆ సినిమా ద్వారా. అంత మంచి పాత్ర ఆయన తప్ప, ఇప్పుడు నాకు నిజంగా భయం వేస్తుంటుంది, ఆయన తప్ప ఇంకెవరు చేసినా కూడా ఆ పాత్రకి అంత అద్భుతమైన న్యాయం జరిగేది కాదని. అనుకోకుండా ఆయన పవిత్ర గారు ఆ సినిమాలోకి రావడం అనేది ఆ సినిమా చేసుకున్న అదృష్టం, సమ్మోహనం అనే సినిమా. అందుకు నేను ఎప్పుడు వాళ్ళిద్దరికి కృతజ్ఞుడై ఉంటాను. చాలా అనూహ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు రావడం జరిగింది, ఆ సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ సందర్భంగా మీకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను నరేష్ గారు. మళ్ళీ దట్స్ ద బెస్ట్ గిఫ్ట్ యూ హ్యావ్ గివెన్ మీ త్రూ సమ్మోహనం. అండ్ యాక్చువల్లీ కుంగ్ఫూకి సినిమాకి ఒక విచిత్రమైన సంబంధం ఉంది. నేను ఎప్పుడో క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్ సినిమా చూస్తున్నప్పుడు దానిలో ప్రొటాగనిస్ట్ ఒక అమ్మాయితో ఫైట్ చేస్తాడు, చిన్న పిల్లతో. ఆ అమ్మాయి ఇతనితో దెబ్బలాడుతూ ఉంటుంది, ఇతను దెబ్బలాడకుండా నువ్వు నాకు శిష్యురాలు గారా అని అడుగుతుంటాడు. నాకు అర్థం కాలేదు ఏమిటి రిలేషన్షిప్ విచిత్రం అంటే, ఎవరో నాకు చెప్పారు ఇన్ కుంగ్ఫు, ఇన్ మార్షల్ ఆర్ట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమిటంటే ఒక మంచి తన విద్యని పాస్ చేయడానికి ఒక మంచి శిష్యురాలు దొరకడం అనేది మార్షల్ ఆర్ట్స్లో ప్రతి గురువు కోరుకునేది. అలాగే ప్రతి దర్శకుడు కోరుకునేది తన విజన్ని ట్రాన్స్లేట్ చేయడానికి మంచి నటుడు రావాలి అని. అలాంటి అది గురు శిష్య సంబంధం కాదు సినిమా డైరెక్టర్కి యాక్టర్కి మధ్యలో, ఇట్స్ మోర్ అ కొలాబరేటివ్ రిలేషన్షిప్. ఆ విధంగా నాకు నటుల్లో దొరికిన ఆణిముత్యాల్లో నరేష్ గారు, నేను ఐ పుట్ హిమ్ ఆన్ టాప్, వన్ ఆఫ్ ద టాప్ 3 or 4 బెస్ట్ యాక్టర్స్ ఐ వర్క్ విత్. సో ఆ సందర్భంగా నాకు ఒక ఫెలిసిటేషన్ లాగా చేస్తారని చెప్పినప్పుడు నేను కొంచెం ఇబ్బంది పడినా కూడా నరేష్ గారు కాబట్టి నేను ఐ సెడ్ ఎస్, బికాజ్ అదొక నేను గౌరవం కింద భావించాను. సహృదయతలో కానీ లేకపోతే స్నేహభావంలో కానీ దర్శకులను గౌరవించే విధానంలో కానీ నరేష్ గారి సంస్కారం చాలా ఉన్నతమైంది. ఆయన చేతుల మీదుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా విజయ నిర్మల్ గారి ఏమంటారు ఇన్ ద షాడో ఆఫ్ హర్స్ ఈ సభ జరగడము, ఈ సందర్భంలో నేను ఈ విధంగా నాకు ఒక చిన్న సన్మానం లాంటిది ఏదో చేస్తానని అన్నారు. సో ఐ ఫీల్ ఇట్స్ మై ఆనర్. నరేష్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఈ సందర్భంగా న్యూ మంక్స్ వారికి కూడా నా అభినందనలు. ఇలాంటి అసలు ఒకటి ఉందని కూడా నాలాంటి వాళ్ళకి తెలియదు. సో ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, కొత్త ఎక్స్పోజర్ అది. నాలాంటి దర్శకులకి రచయితలకి ఇలాంటి ప్రపంచాలు తెలుసుకోవడం కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఆ సందర్భంగా కూడా నన్ను మళ్ళీ పిలిచినందుకు అతిథిగా మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి నరేష్ గారు మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన న్యూ మాంగ్ కుంగ్ఫు అసోసియేషన్ సభ్యులకి, అలాగే నరేష్ గారి ఫ్యాన్స్కి, అలాగే మా కళాకారులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నరేష్ గారు విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ ప్రాస్పరస్ బర్త్డే. ఇందాక ఆయన అనౌన్స్ చేశారు 11-12 సినిమాలు బిజీగా ఉండాలని. కాదు, 30-40 సినిమాలు ఇంకా డైరీలోకి వచ్చేయాలి, ఖాళీ ఉండకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వేదిక మీద మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు రావడం, ఆయన చేతుల మీదుగా నేను ఫెలిసిటేషన్ అందుకోవడం నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. అలాగే రవికుమార్ గారు థ్యాంక్ యూ. మీ చేతుల మీదుగా కూడా నేను ఒక ఫెలిసిటేషన్, ఒక మొమెంటో అందుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక గొప్ప ప్రయత్నం ఈరోజు నాంది పలకడం, నరేష్ గారి బర్త్డే రోజున నాంది పలకడం చాలా గొప్పగా ఉంది. ఇది ఇంకా అలాగే పైకి ఎదుగుతూ బాగా సాధించాలని, బాగా పేరు సంపాదించాలని
ఇండియా మొత్తం స్ప్రెడ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇక్కడ నెక్స్ట్ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ కుంఫు అంటే ఏంటి, ఇట్స్ మార్షల్ ఆర్ట్ అని మాత్రం నాకు తెలుసు. సో ఇక్కడ అవార్డు ఇస్తున్నారంటే గూగుల్కి వెళ్ళి అన్నీ వెతుకున్నాను, ఇంత రాసుకున్నాను, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమైంది ఇదంతా వేస్ట్ అని. బట్ వన్ థింగ్ ఐ అండర్స్టూడ్ ఇస్ in China it is referred as a study or learning or practice that requires patience, energy and time to complete. So I thought patience, energy and time to complete, manamandaru chaala so many years industry lo work chesi, I think we have put in so much of energy. So this art, I think it will get related to any field, and only film fraternity people can relate to anything, any. So we can get related to Kung Fu also. I wish all the best and congratulations to Naresh Garu for taking up this role, because he is one person who works from his heart and thinks from his mind. So I'm sure he will take this association to the next level and makes the best out of his role. And I also want to say that as a MA president, whatever he has done, till now I think I have not seen anybody doing, because in the COVID time ఆయన అందరికి ఫోన్ చేసి ఎలా ఉన్నారు, ఫ్రమ్ హిజ్ ఓన్ పర్సనల్ ఫండ్స్ హీ గేవ్ మనీ టు పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. సో అలాంటి ఒక మనసు అందరికి రాదండి. సో ఐ ఫీల్ హీ విల్ డూ అ బెటర్ జాబ్ ఫర్ కుంఫు అసోసియేషన్ ఆల్సో, అండ్ మెనీ పీపుల్ విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ నాట్ అ ఫెమినిస్ట్ nor I'm against men, but there are a lot of women, like Gandhi has told long back that a woman walks at 12 o'clock in the midnight, then only we get independence ani. Alanti roju malli ravali, and andaru nerchukovali, because it is a defense mechanism. Everybody has to learn, and it will help everybody in different ways anukunta nenu. Thank you very much for giving me this prestigious award, and I once again wish all the best to all of you, and thank you Minister Garu, thank you so much for felicitating. అందరికీ నమస్కారం, సభాయ నమః. ముందుగా మినిస్టర్ గారికి ధన్యవాదాలు. ఈ ఫెలిసిటేషన్లో వారి చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషం. ఈరోజు మంచి రోజు, ఎందుకంటే మంచి మనిషి పుట్టినరోజు నాడు ఒక మంచి అసోసియేషన్ కూడా ఫార్మేషన్ అయిన రోజు ఇది, కాబట్టి చాలా సంతోషం. మా నరేష్ గారి గురించి మా నరేష్ గారని మేము అనుకుంటాం, ఎందుకంటే మా అందరికీ పవిత్రగా అక్క చెప్పినట్టుగా ప్రతి ఒక్కరిని అడుగుతారు పేరు పేరున. అవన్నీ మేము ఆయన గురించి చెప్తే అతిశయోక్తి కాదు, కాబట్టి నిజంగా నిజాలు అవన్నీ మేము చెప్పాలి. మీ అందరికీ తెలుసు, ఇంకా ఆయన 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో, తర్వాత కూడా ఇంకా చాలా పూర్తి చేసుకొని చాలా చేయాలని కోరుకుంటూ, ప్రతి అమ్మాయి నరేష్ గారిని ఈ పాటతో ఖచ్చితంగా ఆయన గుర్తు చేసుకుంటారండి, ప్రతి అమ్మాయి కూడా. శ్రీమన్ మహారాజ మార్తాండ తేజ ప్రియానంద భోజ మీ శ్రీ చరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి మిము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారు, భయముతో భక్తితో అనురక్తితో సాయంగల విన్నపములు సంధ్యారాగము చంద్రహారతి పాడుతున్న వేళ, మస్క చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలో ఎన్నెన్నో కథలో. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. అమ్మలేరు లాలిపాట పాడడానికి, అందుకే నేను పాడేశాను అనమాట ఈ లాలిపాట. ధన్యవాదాలు సార్, ఇంత మంచి బోధిధర్మ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు చాలా సుదినం, ఎందుకనంటే ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరగడమే కాకుండా నా మిత్రుడు నరేష్ గారు మానవత దృక్పథం ఉన్నటువంటి మనిషి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన బ్లడ్లో నుంచి వచ్చింది, వాళ్ళ మదర్ దగ్గర నుంచి వచ్చింది. కోవిడ్ టైంలో
ఎంతోమంది పేద ఆర్టిస్టులకి ఆయన సొంత డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి, మహామనిషి. ఆ శక్తి మా వదిన గారు విజయనిర్మల గారు ఇచ్చారు ఈయనకి. ఆ దాతృత్వం కూడా ఆ వంశంలో నుంచి వచ్చింది. ఇటువంటి మిత్రుడు నాకు మిత్రుడు అవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఇతను ఈ పుట్టినరోజు సందర్భంగా నా ఇష్టదైవం వెంకటేశ్వరాన్ని వేడుకుంటున్నాను. నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని. ఇలాగే ఈయన అసోసియేషన్, మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా కాకపోయినా కూడా ఆయనకి 10 మందికి చేస్తేనే కానీ నిద్ర పట్టదు. అటువంటి వ్యక్తి వల్ల మాకు కూడా ఆయన ఫ్లేవర్ మాకు కూడా కలిగి, మాకు ఉన్నా లేకపోయినా మేము కూడా చేస్తున్నాం. ఈయన నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని సభాముఖంగా భగవంతుని కోరుకుంటూ, నా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఏంటంటే, ఒక అందరు మినిస్టర్లు ఉన్నారు, ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడడం కాదు, ఒక మిషన్ తను ఎప్పుడు తింటాడో, ఎప్పుడు పడుకుంటాడో, ఎక్కడ ఉంటాడో తెలియదు. నిజంగా ఏ కార్యక్రమానికైనా సరే, చిన్నవాళ్ళు పిలిచిన కార్యక్రమానికి కూడా వచ్చి అటెండ్ అయ్యి, సీఎం గారి ప్రోగ్రాంలోనే ఇంట్లో వాళ్ళ మనవరాలు ఉంటుంది, తినేస్తుంది, ఏ తాత కూర్చోమంటుంది. అలా కూర్చున్నా కూడా ఏ కార్యక్రమానికి సరే విచ్చేసి వారు జయప్రదం చేయడానికి వారు కారకులు అవుతున్నారు. కనుక వారు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటూ, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. పాద పద్మములకు నమస్కరించుకుంటూ, తన కోసమే కాకుండా లోకం కోసం ఒక మంచి బిడ్డని కని మనకు అందించింది. ఎంతోమంది కళాకారులకు కరోనా టైంలో ఆర్థికంగా సహాయపడి మరి మా అసోసియేషన్ను ముందుండి నడిపిస్తూ, మాలో ఉన్నటువంటి కళాకారులను మరి పెన్షన్స్ ఇస్తూ, కొత్తగా అనౌన్స్మెంట్ చేసి ఎన్నో రకాలుగా ఆదుకుంటూ, అదేవిధంగా ఈరోజు న్యూమాంక్ కుంగ్ఫు అసోసియేషన్ వాళ్ళు తనని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అందరికీ, ఆ టీం అందరికీ, ముఖ్యంగా రవికుమార్ గారికి గుర్తించి, ఒక సేవాతత్వం ఉన్న వాళ్ళను గుర్తించి మీరు తనని ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసినందుకు మా అసోసియేషన్ తరఫున, మా కమిటీ తరఫున, అదేవిధంగా మా సోదరులు మేమందరం ఈసీ మెంబర్లు చాలామంది వచ్చాము, ఎవరైతే ఫెలిసిటేషన్ తీసుకున్నారో వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాను ముందుండి మాలో కళాకారులకు ఏ విధంగానైతే మీరు సహాయ సహకారాలు అందించారో, కుంగ్ఫు ఆర్ట్ను కూడా అదేవిధంగా రాష్ట్రంలో గుర్తింపు వచ్చే విధంగా మీరు సహకరిస్తారని ఆ నమ్మకం నాకుంది. ఒక మంచి విలక్షణమైనటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, ఒక మంచి క్యారెక్టర్ హీరోగా ఉంటూ, మరి ఒక గొప్ప మహాతల్లి కడుపులో పుట్టి నటనలో ఎంతోమందిని నవ్విస్తూ రకరకాలుగా హీరో పాత్రలు పోషించి నిజ జీవితంలో కూడా ఒక హీరోగా ఉండడానికి, ఒక హీరోల అనేక సేవా కార్యక్రమాలు పాల్పంచుకుంటూ మరి గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మా నరేష్ గారు న్యూమాన్ కుంగ్ఫు తెలంగాణ స్టేట్ అధ్యక్షుడు అయినందుకు మరి వారి జన్మదిన సందర్భంగా వారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ, డాక్టర్ కోడి శ్రీనివాస్ గారు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు, కృష్ణకుమార్ గారు, రవికుమార్ గారు, జేపీఎన్సీ అధ్యక్షులు ప్రదీప్ గారు, ఇంద్రగంటి మోహనకృష్ణ గారు, పవిత్ర గారు, రాజీవ్ కనకాల గారు, గౌతమ్ రాజు గారు, కరాటే కళ్యాణ్ గారు, మరి రెడ్ క్రాస్ నటరాజు గారు, బుద్ధబోధి ధర్మ గారు, గోవిందరావు గారు, వీణా సరస్వతి గారు, అశోక్ కుమార్ గారు, పసుపులేటి శ్రీనివాస్ గారు, లక్ష్మణ గారు, ఇంకా చాలామంది, అందరికీ ముఖ్యంగా కరాటేలో గత ఎన్నో సంవత్సరాలుగా శిక్షణ ఇస్తున్నటువంటి శిక్షకులకు, బ్లాక్ బెల్ట్ హోల్డర్స్కు అందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ, పాత్రికేయ సోదరులందరికీ కూడా న్యూమాన్ కుంగ్ఫు అనేది ఇండియా మొత్తంలో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, మహారాష్ట్రతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక క్రమశిక్షణ నేర్పాలి. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు ప్రతి నిజ జీవితంలో కూడా చిన్నప్పటి నుంచే, స్కూల్ లెవెల్ నుంచే పిల్లలకు ఒక ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి మార్షల్ ఆర్ట్లో ట్రైనింగ్ ఇచ్చినట్లయితే మనిషి బతికినంత వరకు కూడా ఏదో ఉదయం లేవగానే ఏదో ఆరోగ్యం పట్ల అవగాహన కలుగుతుంది. ఎప్పుడైతే మనిషి ఆరోగ్యంగా ఉంటాడో
అప్పుడు ఆరోగ్యమైనటువంటి వ్యక్తికి మంచి ఆరోగ్యమైన లక్షణాలు ఉంటాయి, ఒక మంచి పాజిటివ్ థింకింగ్ ఉంటుందని చెప్పి ఒక మార్షల్ ఆర్ట్స్లో వేలాది మంది లక్షలాది మంది 1974 నుంచి రవికుమార్ గారు 1974 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ఈ వయసులో కూడా అందరికన్నా యంగ్ మెన్లాగా ప్రోత్సహిస్తూ ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉన్నా మరి దీనికి ప్రోత్సాహం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని అధ్యక్షులుగా పెట్టి ముందు నడుపుతూ మరి లక్షలాది మందిని ఎంతో ఆరోగ్యంగా తయారు చేయడం, ఎంతోమంది సినీ ఫీల్డ్లో కూడా వీళ్ళ దగ్గర శిక్షణ పొందినటువంటి వాళ్ళు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ్, తెలుగు ముఖ్యంగా అనేక సినీ రంగాల్లో కూడా చాలామంది ఫైటర్స్ కావచ్చు, ఎంతోమంది కూడా వాళ్ళు స్వయంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బతకడమే కాకుండా ఇంకా 10 మందికి ఎంతోమంది వేల మంది ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు దీనిలో స్కూల్ లెవెల్లో రకరకాలుగా. ఈరోజు ప్రతి స్కూల్లో కానీ ప్రతి వ్యక్తికి కూడా హెల్త్ మీద అవేర్నెస్ పెరిగింది. డాక్టర్ దగ్గర పోయే పని లేకుండా మన చేతిలో మన దగ్గరనే ఉంది కదా, మనం ఇంట్లో చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎలాంటి పెద్ద ప్లేస్ అవసరం ఉండదు, మెద్ద మీద పోయి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఒక ½ అవర్ ప్రాక్టీస్ చేసుకుని సరిపోతుంది అనేటట్లు కొన్ని లక్షల మందికి ఇలా అవకాశం కలిగించి ఈరోజు తెలంగాణలో నరేష్ గారిని సినీ పరిశ్రమలో చాలా అవసరం ఉంటుంది కనుక చాలామంది పిల్లలు సినిమా చూసిన తర్వాత కూడా ఇలాంటి వాళ్ళు ఇందులో అధ్యక్షుడిగా ఉంటే ప్రతి సినిమాలో కూడా ఏదో ఆయన అధ్యక్షుడు కనుక దానికి సంబంధించినటువంటి కొంత ఐటెం పెట్టాలి, లేకపోతే కరెక్ట్ అనేది డైరెక్ట్గా చూపించకపోయినా కూడా మనిషి నిజ జీవితంలో ఆరోగ్యానికి ఇది అవసరం అనేటట్లు ఒక అవగాహన కలిగించడానికి ఎంతోమంది హీరోలకు కావచ్చు, మిగతా వాళ్ళకు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు కావచ్చు, ఒక మగ ఆడ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించడానికి మంచిగా ఉంటుందని చెప్పి మరి వారిని దీని పట్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి సినీ పరిశ్రమలో మంచి గొప్ప కుటుంబం, పేరున్నటువంటి కుటుంబం ఉన్నటువంటి వ్యక్తి కనుక వారు మా అధ్యక్షుడిగా, మా సంఘం అధ్యక్షుడిగా, మా హీరో నరేష్ గారిని ఎన్నుకున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా మేము యాజ్ ఏ స్పోర్ట్స్ మినిస్టర్గా, టూరిజం అండ్ స్పోర్ట్స్ మినిస్టర్గా వారికి గతంలో కూడా సినీ రంగంలో వాళ్ళకి చెప్పాం, ఎక్కడనో షూటింగ్ చేయడానికి సింగపూర్, మలేషియా అక్కడ పోవాల్సిన అవసరం లేదు, తెలంగాణ, ఆంధ్ర 2 ప్రాంతాల్లో కూడా అద్భుతమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైనటువంటి చాలా ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే జోగులాంబ వరకు అనేక రకాలుగా టెంపుల్ టూరిజం కానీ అనేక రకరకాల టూరిజం సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి జలపాతాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి అడవులు ఉన్నాయి, అనేక దృశ్యాలు ఉన్నాయి. మా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కూడా అతి తక్కువ ధరకు మా గెస్ట్ హౌల్ కానీ మా బిల్డింగ్స్ కానీ ఇచ్చి మీకు అన్ని రకాలుగా అవకాశాలు కలిగిస్తామని చెప్పి కూడా గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. సినీ పరిశ్రమ కావచ్చు, టీవీ ఆర్టిస్టులు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మీరు మా అధ్యక్షులుగా ఉన్నారు కనుక త్వరలోనే మా వాళ్ళని మీ దగ్గరికి పంపించి ఒక మీటింగ్ని ఏర్పాటు చేయించి మా దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయించి మరి మీకు కావాల్సినటువంటి షూటింగ్ ఇప్పుడు ఎందుకంటే ఎంతో వేల మంది కళాకారులు ఉన్నారు. కరోనా రాగానే ఇక్కడి వల్ల కూడా స్తబ్దత అయిపోయింది, వాళ్ళకు ఏం చేయాలనేటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఎక్కడ పోవాలి షూటింగ్లు అనేది కనుక ఇక్కడనే చాలా మంచిగా ఉన్నాయి కనుక ఇక్కడ మీకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఖచ్చితంగా గ్యారెంటీగా మా టూరిజం శాఖ తరఫున మీకు అన్నీ ఏర్పాటు చేస్తాం. యాజ్ ఏ స్పోర్ట్స్ మినిస్టర్గా నేను ఈ కుంఫుని ఖచ్చితంగా విస్తృతంగా ఇంకా పూర్తి ప్రతి స్కూల్లో కూడా ప్రతి విద్యార్థికి అవసరమయ్యేటట్లు మరి చర్యలు చేపట్టాలని ప్రతి స్కూల్లో కూడా మీ ఇన్స్ట్రక్టర్ను ఒక వీక్లీ ఒక థ్రైస్ అన్న వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఒక 2-3 ఇయర్స్ తర్వాత సొంతంగా కూడా సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి మరి ఈ కుంఫు చైనా ఇతర దేశాలు కూడా చాలా కాంపిటీషన్స్ కూడా అవుతూ ఉంటాయి. ఒక స్పోర్ట్స్ పరంగా ఇతర దేశాలకి చాలా గుర్తింపు ఉంది. ఇప్పుడిప్పుడే ఇండియాలో ఒక మంచి గుర్తింపు వచ్చి చాలామంది విద్యార్థులు దీనికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు కనుక మా తెలంగాణ మా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా దీన్ని ప్రోత్సహిస్తాం. మీరు ఎక్కడ టోర్నమెంట్ పెట్టుకుంటామంటే హైదరాబాద్లో గచ్చిబౌలిలో కానీ, కోట్ల యూనివర్సిటీ స్టేడియం కానీ, ఎల్బీ స్టేడియంలో కానీ, సరున్నర్ స్టేడియం కానీ ఎక్కడ మీరు టోర్నమెంట్ పెడతామంటే కూడా మీకు మా తరఫున పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా మేము ఇస్తాం. మీకు స్కూళ్ళల్లో కానీ ఇంకెక్కడైనా ఓపెన్ గ్రౌండ్స్ మున్సిపల్ గ్రౌండ్స్లో ఉంటాం కూడా కేటీఆర్ గారితో మాట్లాడి ప్రతి మున్సిపల్ గ్రౌండ్లో కూడా ఈ కుంఫు నేర్చుకోవడానికి వాళ్ళకు ఫ్రీ అకామిడేషన్ అక్కడ నేర్పించడానికి ఏర్పాటు చేయాలని కూడా మేము గ్యారంటీగా చేస్తాం. ప్రతి మనిషి కష్టకాలాల్లో ఇలా నరేష్ గారు కరోనా సమయంలో కొంతమందిని వందలాది మందిని ఆదుకున్నందుకు ఇది చరిత్రలో నిలిచిపోతుంది. మళ్ళీ కరోనా రాదు, ఎందుకంటే వ్యాక్సిన్ వచ్చేది. కానీ కరోనా ఒక భయంకరమైన భూతం మనకు కనిపిస్తుంటుంది. ఆ సమయంలో కష్టకాలంలో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళే నిజమైన హీరోలు. కష్టకాలంలో ఇంట్లోకించి వెళ్లకుండా తలుపులు వేసుకొని
నేను నా భార్య పిల్లలు మంచిగా ఉంటే చాలరా పోయి పక్కలోడు సస్తే నాకేంది అనుకున్నాను అనుకో, వాడు చరిత్రలో మిలగడు, వాడు దరిద్రుడు, ఇంటి పక్కలో కూడా నీళ్ళు కూడా దాపలేదు అని అంటాడు. కానీ ఆ కష్టకాలంలో ఓ చిన్న ఛాయ దాపిన, చింత ఉప్పు వండి పెట్టించిన, ధైర్యం ఇచ్చిన వాడు జీవితాన్ని సచ్చినంతలో గుర్తుపెట్టుకుంటాడు. కనుక కష్టకాలాలు వచ్చినప్పుడు పారిపోవద్దు, కష్టాలను ఎదుర్కొన్నాడే నిజమైన హీరో, కష్టాల బాధలు ఉన్నప్పుడు ఓదార్చినడే నిజమైన వ్యక్తిత్వం. ఎన్ని డబ్బులు ఉన్నా ఎన్ని ఉన్నా మీ సినీ రంగంలో చాలామంది 100 కోట్లు ఉన్నాయి, వాళ్ళే సినిమాలు తీస్తారు, వాళ్ళే సినిమా టాక్సీలు వేసుకుంటారు, వాళ్ళే నడిపించుకుంటారు, వాళ్ళే మళ్ళీ తీస్తారు, వాళ్ళే 100 days ఆడిపిస్తారు. కొందరు మంచోళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డోళ్ళు ఉన్నారు. మంచోళ్ళు ఎప్పటికీ మంచి పేరే ఉంటుంది, కానీ వాళ్ళు ఏది కావాలి ఇంకొకటి అది అనుకుంటారు చూడండి, ఆ చరిత్రలు ఉండదు అనమాట. ఎప్పుడో ఒకసారి సున్నా అవుతుంది. ఎందుకంటే మనిషి అంటాడు పుట్టినప్పుడు ఏం తీసుకురాడు, పోయేటప్పుడు ఏం తీసుకుపోడు, అన్ని ఇచ్చిపెట్టిపోతాడు. కానీ వాడు భ్రమపడుతుంటాడు, ఇదిగో నేనే తినాలా, ఎంత తింటావురా పోయి నువ్వు, సంచులు బియ్యం తింటావా, సంచులు చికెన్ తింటావా, సంచులు లీటర్లు థమ్స్అప్ తాతావా, కడుపులో పట్టిన తినే ఉంటుంది అంతే. కానీ 10 మందిని ఆదరించినప్పుడు మాత్రమే బ్రహ్మాండమైనటువంటి నీకు చిరస్థాయి మిగిలిపోయే కీర్తి ఉంటుంది. మనిషి లేకపోయినా మిగిలిపోయేది ఏంటంటే మనం చేసే మంచి పనులు ఎప్పుడు నిలిచిపోతాయి. ఎదుటి వ్యక్తిలో ఒక మంచి హీరో లక్షణాలు ఉన్నాయి, లేకపోతే హీరోయిన్ లక్షణాలు ఉన్నాయి, మంచి క్యారెక్టర్ ఆర్ట్ లక్షణాలు ఉన్నప్పుడు వాడిని పట్టుకొచ్చి ఎంకరేజ్ చేయాలి. అరే వీడిని తీసుకొస్తే నేను ఎక్కడేమైపోతాను అని చెప్పి వాడిని డొక్కు కానీ పెద్ద హీరో చేసి, పెద్ద హీరోని డొక్కు చేసామనుకో ఏం కాదన్నమాట. కనుక సినీ రంగంలో కూడా చాలామంది ప్రముఖులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా వెలికి తీయాలి. ఈ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతిభాలను కూడా దగ్గర తీయాలి, నిజమైన కళాకారులను గుర్తించాలి. నరేష్ గారు ఎట్లయితే కరోనా సమయంలో ఆయన తోచినంత పాపం ఆయన ఆదుకున్నారు. ఎందుకంటే వాళ్ళ విజయ నిర్మల గారు కూడా గొప్ప డైరెక్టర్గా, ఎన్నో ఒక మహిళగా ఇన్ని డైరెక్షన్ చేసినటువంటి గొప్ప ఆమె. మరి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత సినీ రంగానికి కష్టమవుతుంది, అదైతే ఇదైతే అని చాలామంది పుకార్లు పెట్టించారు. ఇవాళ ఏముంది, తెలంగాణ ఆంధ్ర ఏం లేదు, రాష్ట్రాల్లో విడిపోయిన అన్నదమ్ములు విడిపోయిన తర్వాత మనం ఎట్లా కలిసి ఉంటారు పండుగలకు వచ్చిపోయినట్లు, అట్లా 2 రాష్ట్రాలు విడిపోయినా కానీ ఏం భేదం లేదు. ఇక్కడ వాళ్ళు అక్కడ కావచ్చు, వాళ్ళు ఇక్కడ రావచ్చు. బీహారీలు, రాజస్థానీలు, అస్సాం ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ హాయిగా ఉండగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఒకరి సంబంధాలు ఇచ్చిపుచ్చుకున్నటువంటి వాళ్ళు, అక్కడ ఇక్కడ రక్త సంబంధం కలిసిమెలిసినటువంటి వాళ్ళకు ఎలాంటి భేదం ఉంటుంది, ఎక్కడ ఉండదు. కనుక సినీ పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రంలో డోక్ అనేది ఉండదు. గ్యారంటీగా ఇక్కడ తెలంగాణలో ఏ రాష్ట్ర వ్యక్తి అయినా సరే, ఏ ప్రాంత వ్యక్తి అయినా సరే, తెలంగాణలో నివసిస్తున్న ప్రతి వ్యక్తికి మంచి గౌరవం ఉంటుంది. మీరు తెలంగాణ ప్రతిష్ట పెంచేటట్టు చేయండి. తెలంగాణ అద్భుతమైనటువంటి కళాఖండాలని ఇవన్నీ ప్రపంచాన్ని చాటి చెప్పేటట్లు సినీ పరిశ్రమ చూడాలని చెప్పని మరి మహాబుద్ధ బోధి ధర్మ అవార్డులు మా తమ్ముడు మా శ్యామ్ గారు తెలంగాణలో, అదేవిధంగా రవికుమార్ గారు ఎన్నో సంవత్సరాలుగా, మా రవెన్న జేపీఎస్ రవికుమార్ గారు ఎంతోమంది చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు శ్రమిస్తూ అందరం మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళు ఈ ఆట పట్ల ముందుకు వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో నరేష్ గారి ఆధ్వర్యంలో ఇంకా చాలా ముందుకు పోతారు. గొప్ప టోర్నమెంట్ ప్రతి సంవత్సరం ఒక టోర్నమెంట్ పెట్టండి, సీఎం కప్ అని పెట్టండి, సీఎం కప్ అని పెట్టేసి ఒక పెద్ద టోర్నమెంట్ పెట్టండి, లేదు మీకు ఇష్టమైనటువంటి ఏదైనా పెట్టండి. మా ప్రభుత్వం తరఫున నరేష్ గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఈవెంట్ ఈ 2-3 సంవత్సరాలు ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ చేసి గొప్పగా మళ్ళీ ఒకసారి పేరు వచ్చేటట్టు చేయాలి. దానికి తగిన ఏర్పాట్లు, స్టేడియంలు అన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి మరి మీకు తెలియజేస్తూ మా నటరాజు గారికి ఖచ్చితంగా ఇప్పుడు నేషనల్ స్పోర్ట్స్లో చేయాలంటే మనం తెలంగాణ గవర్నమెంట్ నుంచి పంపిద్దాం. ఖచ్చితంగా సాంస్కృతిక శాఖ కూడా మంత్రి కనుక ఖచ్చితంగా సాంస్కృతిక శాఖ తరఫున కూడా మరి మీకు ఈ కళాకారులకు మా వేదికల ద్వారా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని. తెలంగాణలో ఎక్కడ పెట్టినా సరే సంతోషం, మాకు అట్లేం లేదు. మహబూబ్నగర్లో కూడా ఒక ఈవెంట్ పెడతాం గ్యారెంటీగా కూడా. మహబూబ్నగర్ అన్నింటిలో ముందు ఉంటుంది. ఇప్పుడు మొన్ననే అంతర్జాతీయ పారామోటర్ ఛాంపియన్షిప్ కూడా మనం ఇండియాలో ఎక్కడ చేయలేదు, ఓన్లీ మహబూబ్నగర్లో చేసింది. భారతదేశంలో అతిపెద్ద ఎకో పార్క్ 2090 ఎకరాల్లో కూడా మహబూబ్నగర్లో స్టార్ట్ అవుతుంది, పని స్టార్ట్లు అయినాయి. కనుక మహబూబ్నగర్ అనేది నిర్లక్ష్యానికి గురైన మహబూబ్నగర్ అద్భుతంగా హైదరాబాద్ ధీటుగా ఖచ్చితంగా తయారవుతుందని చెప్పి మరి మీ అందరి సహకారాలు ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరిని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.